పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు మనం సజీవులంగా ఉన్నామంటే అదేదో మనకున్న బలం శక్తి కాదండి. దేవుడు మనల్ని కాపాడారు గనుక, ఆయన మనల్ని రక్షించారు గనుక, తన యొక్క రెక్కల చాటున మనందరినీ భద్రపరిచారు గనుక మనం సజీవులంగా ఉన్నాం. దేవుణ్ణి మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకోగలుగుతున్నాం, ఈ విధంగా ఆయన మాటలు వినగలుగుతున్నాం. మరొకసారి మీ మధ్యకు దేవుడు నన్ను తీసుకువచ్చిన విధానాన్ని బట్టి కూడా దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మన దేవుడు ఆశ్చర్యకరుడు అని, మన దేవుడు అద్భుతకరుడు అని, ఆయన మనం ఊహించని, మనం గ్రహించని కార్యాలు చేయగలడు అని భక్తుడు చెప్తున్నాడు. అవునండి, మన దేవుడు మనము గ్రహించే కార్యాలు చేయడు. మనకి అందనటువంటి ఆలోచనలను కూడా ఆయన తెలుసుకొని మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మీ యొక్క బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసినట్లయితే యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనము, జాబ్ చాప్టర్ 36 verse 5. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. Behold, God is mighty and does not despise any. He is mighty in strength of understanding. Hallelujah. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఎలాంటి వాడు అని యోబు భక్తుడు చెప్తున్నాడు. దేవుడు బలవంతుడు. బలవంతుడు అంటే ఒక సాధారణమైన బలవంతుడు కాదు, ఒక వ్యక్తిని జయించేంత బలవంతుడు కాదు, ఒక 10 మంది మీదకి వస్తే కొట్టేంత బలం కాదు. ఈ లోకాన్ని సృజించినటువంటి బలవంతుడు, శక్తివంతుడు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆయన క్రిందకి ఏ రాజు పనికిరాడు, ఏ ప్రెసిడెంట్ పనికిరాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆయన సమయానికి లోబడే వ్యక్తి కాదు, సమయానికి బయటగా ఉండి సమయాన్ని శాసిస్తున్న వ్యక్తి. అటువంటి బలవంతుడు అని యోబు భక్తుడు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ బలము చేత ఎవరిని కూడా దేవుడు ఎన్నడూ కూడా తృణీకరించలేదు. నీవు నాకొద్దు అనలేదు. ఈ రోజున మట్టితో సమానమైన వారమైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు, ఆయన బిడ్డలుగా మార్చుకున్నారు అంటే కారణం మన దగ్గర ఏదో ఆస్తులు అంతస్తులు, మనం ఏదో గొప్పవారము అని కాదండి. దేవుడు తనని తాను తగ్గించుకున్నాడు. ఆయన తాను మనల్ని ప్రేమించాడు. మనం ఇంకనూ పాపమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయేను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క రక్షణలో, ప్రణాళికలో మనం ఉన్నామంటే దానికి రీజన్ ఏంటండి అంటే దేవుని యొక్క తగ్గింపు. ఆయన బలాన్ని బట్టి, ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి, ఆయనకున్నటువంటి మహిమను బట్టి దేవుడు ఎప్పుడు కూడా అతిశయించల. ఒకసారి ఆలోచన చేద్దాం, ఈ లోకంలో ఎవరికైనా అంత బలం, అంత శక్తి ఉంటే ఇక వాళ్ళ పాదాలు నేలపైన ఉండో, ఎవరు కూడా వాళ్ళు పట్టుకోలేరు. నేనే గొప్ప, నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, నా దగ్గర శక్తి ఉంది, అధికారం ఉంది, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి ఎవరిని కూడా లెక్క చేయరు, ఎవరిని కూడా కనీసం పట్టించుకోరు. ఒకసారి ఆలోచన చేస్తే ఒక సాధారణమైన ఒక రోజు కూలికిపోయే ఎంప్లాయీ ఒక పిఎంని డైరెక్ట్గా కలవగలుగుతాడా? ఒక అధికారిని డైరెక్ట్గా మాట్లాడగలుగుతాడా? ఒక సీఎంని కలవగలుగుతాడా? జరగదు. ఎందుకంటే ఆ సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తి, నేను అధికారిని, నాతో మాట్లాడేంత శక్తి వాళ్ళకి లేదు, అటువంటి ఆ స్టేటస్ వాళ్ళది కాదు అని అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలా అనుకోలే. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆయన నిత్యము కాపాడుతున్నాడు. అంత బలం కలిగినప్పటికీ ఏ రోజు కూడా దేవుడు మనల్ని తృణీకరించలే. ఈరోజు నిన్ను తృణీకరించట్లే. నువ్వు ఏ పాపంలో ఉన్నా, ఏ దోషంలో ఉన్నా, ఎటువంటి బలహీనతల్లో ఉన్నా, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా దేవుడు వింటాడు. నీ ప్రార్థన వినకుండా త్రోసివేసే దేవుడు కాదు ఆయన.
ఒకసారి యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతంలో గుండా వెళ్తుంటే ఒక కుష్ఠరోగి వచ్చి ఒక మాట దేవునితో అంటాడు, యేసయ్యతో అంటాడు. ఏమని అంటే, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్నేం చేయగలవు? స్వస్థపరచగలవు. నీకు ఇష్టమైతే నాకు స్వస్థత ఇవ్వగలవు అని ఒక మాట అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అని ఆలోచన చేయగలిగితే, ఏమో అంతకుముందు ఎవరినో హెల్ప్ అడిగి ఉండొచ్చు. ఆ హెల్ప్ అడిగిన వాళ్ళు ఆ వ్యక్తితోనే కొంచెం దురుసుగా ప్రవర్తించి ఉండొచ్చు. నువ్వు కుష్ఠోడివి, నీకు నేను సహాయం చేయాలా? నువ్వు కుష్ఠవాడివి, నువ్వు ధనం లేనివాడివి, పేదవాడివి, నీకు నేను షెల్టర్ ఇవ్వాలా, నీకు అన్నం పెట్టాలా అని కొన్నిసార్లు ఈ లోక ప్రజలు ఆ వ్యక్తిని తృణీకరించి ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు పరిస్థితి అంతా ఒక డిఫరెంట్గా ఉంది. ఆయన చుట్టూ కొన్ని వేల మంది ఉన్నారు, ఎంతోమంది ఫాలో చేస్తున్నారు, ఆయన మాటలు వినడానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ టు లిజన్ హిజ్ వర్డ్స్. ఆ సమయంలో ఇదంతా చూసిన వ్యక్తి ఏమనుకున్నాడో మరి, యేసయ్య నా మాట వింటాడో వినడో, స్వస్థత ఇస్తాడో ఇయ్యడో, మరి నేను కుష్ఠవాణ్ణి కదా, ఈ లోకం అంతా నన్ను ఊరవతలు పెట్టేసింది కదా, లోపల రానియట్లేదు కదా, ఈయన కూడా అలాగే ఉంటాడేమో అని యేసయ్యని బహుశా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? ఓ బాబు, నీకు స్వస్థత పరిచయంతా నువ్వు గొప్పడేం కాదు, వెళ్ళిపో అన్నాడా? లేదు, నాకు ఇష్టమే అని చెప్పి ఆ వ్యక్తిని టచ్ చేసి ఈవెన్ ముట్టుకొని కూడా స్వస్థత ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు నేను మిస్అండర్స్టాండ్ చేసుకోకు. ఆయన బలవంతుడైనప్పటికీ, శక్తివంతుడైనప్పటికీ, సమర్థుడైనప్పటికీ, గొప్ప కార్యాలు చేయగలిగిన వ్యక్తి అయినప్పటికీ ఏ రోజు కూడా నిన్ను తృణీకరించలేదు. ఏ రోజు కూడా నిన్ను కాదు, వద్దు, లేదు అని చెప్పలేదు. దేవుడు ఎప్పుడు కూడా నీకు సహకారిగా ఉన్నాడు, రక్షణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ముందుకు సాగు. దేవుడు రక్షణ ఎప్పుడు నీతోనే ఉంటుంది, దేవుడు కాపుదల ఎప్పుడు నీతోనే ఉంటుంది. ప్రార్థించుకుందాము. అతి పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు. అవునయ్యా, మీరు ఎంత బలవంతులైనప్పటికీ, ఎంత జ్ఞానవంతులైనప్పటికీ, ఎంత మహిమ కలిగిన దేవుడు అయినప్పటికీ అవేవి కూడా ఆలోచించకుండా మమ్మల్ని ఏ రోజు కూడా తృణీకరించలేదు నాయన. మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రక్కన పెట్టలేదు నాయన. ఈ లోకస్తులు మమ్మల్ని పక్కన పెట్టి ఉండొచ్చు, ఈ లోకంలోని మా బంధువులు, మా స్నేహితులు మమ్మల్ని తృణీకరించి ఉండొచ్చు, కానీ తండ్రి మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని కాపాడారు, రక్షించారు. ఏ రోజు కూడా విడవలేదు, ఎడబాయలేదు తండ్రి. ఈ సమయంలో ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి అయా. మీ సహాయము, మీ కృప వారికి దయచేయండి అయా. ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం, చేస్తున్నటువంటి ప్రయాణాలన్నింటినీ దీవించమని, ఆశీర్వదించమని, వారికి బహుగా మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, అదేవిధంగా మీ నామాన్ని గణపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకోమని, మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్.